గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా 2026 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, అలాగే సకల కోరికలు నెరవేరాలి అని, సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక 19వ తారీఖు, జనవరి 19వ తారీఖున ఈ 19వ తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి 17వ తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి. ఈ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 దాకా కూడా మాఘమాసం. అయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆరోగ్యం అక్కర్లేదు అనే వాళ్ళు ఎవరో ఉండరు. అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు. అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఈ యొక్క నీరసము, నిస్సత్వ, అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పించాం. అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛేత్రయాలు, అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు, అలాగే దానికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు, అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి ఆవాహనలు, అలాగే ముఖ్యంగా ఈ సౌరము, త్రిచ, అరుణము పారాయణ చేయించడము, అలాగే సూర్య నమస్కారాలు చేయించడము, అలాగే సౌరం, త్రిచ, అరుణంతో హోమం చేయించడము, మృత్యుంజయ హోమం చేయించడము, ఆయుష్ హోమం చేయించడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా మా పీఠలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, లేకపోతే అకాల మృత్యు గండాలు కానీ, ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలోని మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు, ఈ యొక్క సూర్య నమస్కారాలు, హోమాలన్నీ నిర్వర్తింపజేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు సైతం ఈ యాగంలో పాల్గొనవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇది మొట్టమొదటి విషయం. అయితే ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కానీ, రథసప్తమి రోజు కానీ, ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతితో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ, రథసప్తమి కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు, ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి, మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇది రెండో విషయం. ఇక జనవరి 6వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు, దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు. అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఇక జనవరి 25వ తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోవాలి. దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు, ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో ముఖ్యంగా మీకు కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఏది ఏమైనా కూడా మీకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం అయితే మాత్రం ఈ నెలలో మీకు లభిస్తుంది. కాబట్టి కష్టపడచ్చు,
ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు, బంధువులతో అవ్వచ్చు, సపోర్ట్ బాగా ఉంటుంది. మీరు పనిచేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ, ఎక్కడైనా సరే ఇంటా బయట కూడా మీకు సహకారం బాగా లభిస్తుంది. కాబట్టి కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీకు కొంచెం చేసే పని యందు కొంచెం ఎవరిదైనా సహకారం లభించడం వల్ల ఎదుగుదల బాగుంటుందని చెప్పచ్చు. అయితే గతంతో పోల్చుకున్నట్లయితే అన్ని రంగాలలోనూ కూడా మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే బాగా అభివృద్ధిలోకి మీరు రాబోతున్నారు ఈ నెలంతా కూడా. అయితే వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా లాభం పొందే అవకాశం ఉంది. కాకపోతే వ్యాపారాలు మీరు సరిగ్గా చేయగలిగితే, అంటే మీకు మంచి టైం వస్తుంది కానీ మీరు దాన్ని వినియోగించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం. కాబట్టి అవకాశాలను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు వ్యాపారాల ద్వారా విశేషంగా ధనప్రాప్తిని ఈ నెలలో పొందగలుగుతున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం, దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతాయి. మీరు ఖర్చు చేద్దాం అనుకోకపోయినా కొన్ని రకాల ఖర్చులు వచ్చి మీద పడతాయి. ఇంటికి సంబంధించో, కుటుంబానికి సంబంధించో, పిల్లలకి సంబంధించో, మీ ఇంట్లో పెద్దలకు సంబంధించో, అనారోగ్య సమస్యలకో, వస్తువులు కొనడానికో, గృహోపకరణ వస్తువులు చెడిపోయో, వాహనాలు రిపేర్లకో, ఇలాగ ఏదైనా సరే ఏదైనా ఇన్సూరెన్సులు రకరకాల పాలసీలు కట్టడానికో, లేకపోతే వాటికి ఏదైనా సరే ప్రీమియంలు కట్టడం, ఇవన్నీ ఒకటని కాదు, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీరు ఖర్చు చేద్దాం అనుకోకపోయినా కూడా అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ ఏదైనా అప్పులు చేద్దామన్నా, రుణాలు తీసుకుందాం అనుకున్నా మీకు సునాయాసంగా వస్తాయి. ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. లేదా ఏదైనా వాటికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఈ నెలలో సమస్య పోతాయని చెప్పచ్చు. అలాగే నిరుద్యోగస్తులు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు రాకపోయినా ఆపద్ధర్మ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కనుక తాత్కాలికంగా కొన్ని రోజులు ఉద్యోగం చేయవలసిన పరిస్థితులు, ఇలాగ అంటే ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం కావాలనుకుని ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే పర్మనెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం మీ పర్సనల్ జాతకంలో లగ్న బలం ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు ఇస్తే మేము చూసి ఏదైనా సరే దానికి దోషాలంటే పరిహారాలు చేయించే ప్రయత్నం చేస్తాం. ఇదనే కాదు, మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే, అవి తీరకపోతే, ఇబ్బందులు పడుతుంటే ముందర జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి రికమెండేషన్లు, డబ్బులు ఖర్చు పెట్టాలి లాంటి వాటి వల్ల అవకాశాలు వస్తాయి. అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి బ్రోకర్లకి డబ్బులు ఖర్చు పెట్టకండి. ఆచితూచి వ్యవహరించడం మాత్రం మంచిది. అంటే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కోమని చెప్పడం కాదు. అంటే కొన్ని రకాల పనులకి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ కొన్ని రకాల పనులు అవుతుంటాయి కదా, అలా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఎవరో ఒకళ్ళ సహకారం, రికమెండేషన్లు అవసరం అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. లేదా కంపెనీలు మారాలన్నా, ఉద్యోగాలు మారాలన్నా కూడా ఈ నెలలో అనుకూలత కనపడుతుంది. చాలా రకాల పెద్ద వివాదాలు, పెద్ద సమస్యలు, అయ్యే బాబోయ్ అనుకునే సమస్యలన్నీ కూడా బయటపడతారు. అంటే సునాయాసంగా బయటపడతారు. ఇది ఇంకా తీరదేమో, ఇంకా పెరిగిపోతాయేమో ఈ గొడవలు అనుకునేటటువంటివన్నీ కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, మీరు ఎవరితోటైనా సరే శారీరకంగా కలుసుకోవాలి, కోరికలు తీర్చుకోవాలనుకునేటటువంటి వ్యక్తులతోటి చక్కని భోగాలు, శారీరక సుఖాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాలు లాంటివి మాత్రం దూరంగా ఉండడం మంచిది. ఇక భూములు, గృహాలు లేదా బంగారం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే మీకు విపరీతంగా డబ్బులు వృద్ధి అవుతాయి. వాటి కోసం ప్రయత్నాలు చేయొచ్చు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, కుటుంబ పరంగా వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, లేదా తగాదాలు కానీ, సమస్యలు కానీ, మిస్అండర్స్టాండింగ్లు కానీ తగ్గి కాస్త కుటుంబ అన్యోన్యతలు ఏర్పడతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, పెద్దలతోటి, అందరితోటి కూడా మాటామంతి బాగుంటుందని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతోంది. స్థాన మార్పులు, అక్కడ ఏదైనా ఉద్యోగాల్లో మారాలనుకున్నా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా, బదిలీలు అవ్వాలనుకున్నా, వేరే ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఏదైనా అక్కడ ఉద్యోగాలు చేస్తూ పరిపరి విధాల ఉద్యోగాల కోసం ప్రయత్నం, పార్ట్ టైం ఉద్యోగాలు చేద్దామనుకున్నా, పార్ట్ టైం వ్యాపారాలు చేద్దామనుకున్నా కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగపరంగా మార్పులు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ఎన్ఆర్ఐలకి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం, కుటుంబంతో కలిపి యాత్రలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, లేదా సంతోషంగా ఎక్కడికైనా విహారయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. విదేశాలు కూడా వెళ్ళొచ్చు. అలాగే వివాహం విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదా కంగారు పడిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుందాం అనుకున్నా, జాతకాలను నప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుందాం అనుకున్నా, ఇంకా పెళ్ళి అవదేమో అని భయంతో ఎవరో ఒకరిని ఒప్పేసుకున్న ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒకసారి అవసరమైతే మీ పర్సనల్ జాతకం చూసుకుని వివాహ దోషాలు ఎలా ఉంటే పరిహారం చేసుకుని ఎదగడం మంచిది. ఇక సంతానం కలగడానికి ఉండే సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అదే వైద్య విధానం ద్వారా అవ్వచ్చు, పూజల ద్వారా అవ్వచ్చు, రకరకాల ద్వారా. కాబట్టి సంతానం కలిగే యోచనలు బాగా కనపడుతున్నాయి.
ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు కానీ, తగాదాలు కానీ, లేదా ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు కానీ ఎదరికి వెళతాయి. ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య వివాహ ప్రయత్నాలు కుదురుతాయని చెప్పచ్చు. ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మీరు మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు. అలాగే 10 మంది మిమ్మల్ని చూసి మీలా బతకాలిరా అనేటటువంటి రీతిలో ఈ నెలలో మీ మార్పు, మీ ఆలోచనలు, మీ జీవన విధానము, మీ యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితం కనపడుతోందని చెప్పచ్చు. ఇక రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందడానికి విపరీతంగా కృషి చేస్తారు. అయితే అవి సఫలీకృతం అవుతాయా అవ్వవా అంటే కనుక అది మీ కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ యొక్క జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా అనుకూలతలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడం, అనేక రకాల కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటుగా రిస్కులు చేసి మరి ప్రాజెక్టులు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే కొత్త వినూతన రీతిలో మీ యొక్క కథలు కానీ, మీరు ఎంచుకునేటటువంటి ప్రాజెక్టులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఏర్పడబోతోంది. వాటి వల్ల కూడా మీ జీవితంలో మార్పు వస్తుంది. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకి సహాయం చేయడం, ఆదుకోవడంతో పాటుగా మంచి హృదయంతో స్పందిస్తారు. తద్వారా కాస్త మానవతా లక్షణాలు బాగా పెరుగుతాయి మీకు. మీరు ఏదైనా అనుకున్నారంటే కనుక ఎంత శ్రమైనా సరే, బాగా శ్రమపడైనా సరే దాన్ని సాధించుకోగలుగుతారు. బాగా కష్టపడతారు ఈ నెలంతా కూడా. ఈ నెలలో మీకు సుఖం కనపడకపోయినా కూడా ఫలితం కనపడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని, భోగాన్ని అనుభవించడానికి, భోగపరమైన వస్తువులు కొనడానికి, శారీరక సుఖాన్ని అనుభవించడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెల. కాకపోతే ఒక్కొక్కసారి అది దక్కుతుంది, ఒక్కొక్కసారి మాత్రం దక్కదు. అయితే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతోంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు రిస్క్ చేసైనా సరే నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగా లాభపడతారు. అలా అని చెప్పి షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడానికి రిస్కులు చేయకండి. ఆలోచించి వ్యవహారం చేసుకోండి. ఇక విద్యలలో కానీ, వ్యవహారాలలో కానీ ప్రతిభ బ్రహ్మాండంగా కనపరుస్తారు. విద్యార్థులకి కూడా తల్లిదండ్రులకి భరోసా, అంటే నేను చదువుతాను, నేను నిలదొక్కుంటాను, నేను సాధిస్తాననే భరోసా ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళు కూడా నమ్మకం వస్తుంది మీ మీద. అలాగే విద్యార్థులు కూడా తయారవుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. అలాగే బట్టలు కొనడము, ఆభరణాలు కొనడంతో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా రిపేర్లు చేయించుకోవడం కానీ, వస్తువులు ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి ఏమైనా అందంగా సర్దుకోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనా కూడా కాస్త దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కొంచెం మెంటల్ ప్రెజర్లో ఎక్కువైపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. సమయానికి నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి. ఇక ఎంతటి కష్టమైనా సరే తట్టుకుని విజయాన్ని అయితే మాత్రం పొందుతారు ఈ నెల. మీలో చక్కని వాక్పటిమ, అందరినీ ఆకట్టుకునేటటువంటి మాట ధోరణి, అందరినీ ఆకర్షించుకునేటటువంటి నడవడిక కనపడుతుంది ఈ నెల. అలాగే ఒకానొక సమయంలో కొన్ని సమయాలలో విరక్తి కలగడం, ఒంటరిగా కూర్చోవడం, ప్రశాంతంగా ఆలోచించడంతో పాటుగా మీకు ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనే తత్వం కనపడుతుంది ఒక్కొక్కసారి. ఏదైనా సరే అలాంటి సమయంలో కూడా మెడిటేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని చేసుకోవడం వల్ల మీకు ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి. అలాగే దాంపత్య జీవితంలో ఏదైనా గొడవలు, సమస్యలు ఉన్నా కూడా, మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా కూడా తొలగుతాయి అని చెప్పచ్చు. అలాగే పరోపకార స్వభావం వల్ల కూడా చక్కని ఆనందాన్ని, సుఖాన్ని పొందగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. అందరితో కలిపి మిత్రత్వంగా కలిగి ఉంటారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా గౌరవ మర్యాదలతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో అనేక రకాల సమస్యలు మీకు ఎదురవుతాయి. కానీ వాటన్నిటిని కూడా మీ తెలివితేటలతోటి, మీ ధైర్య సాహసోపేతమైన లక్షణాలతోటి, మీ స్కిల్స్ తోటి వాటిని ఎదుర్కోగలుగుతారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అనుకున్న శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా వివాహాల కోసం ప్రయత్నం చేసినా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినా, చదువుల కోసం ప్రయత్నం చేసినా అనుకూలతలు ఉన్నాయి. అలాగే నూతన గృహాలు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా కూడా దానికి సంబంధించి లోన్లు రావడం కానీ, ఆదాయం రావడం కానీ, అవకాశాలు రావడం కానీ, మంచి ప్లేసులు, మంచి గృహాలు లభించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి మీకు డబ్బులు అయితే సమయానికి అందుతాయి, డబ్బులు రొటేషన్ అవుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి. కొంచెం రిజిస్ట్రేషన్లు, కొంచెం లావాదేవీలు ఆలస్యంగా జరుగుతాయి. అయితే మీరు ధనం సంపాదించడానికి లేదా ఐశ్వర్యవంతులు అవ్వడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు. వాటి వల్ల ప్రయోజనం కూడా కలుగుతుంది. ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహించుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టేటటువంటి ఆలోచన, చిన్న వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే తపన బాగా పెరుగుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేసేటటువంటి వారికి ఒడిదుడుకులున్నా కూడా ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా లాభం కనపడుతుంది. అలాగే వాహనాలు కొన్నా, గృహాలు కొన్నా అనుకూలిస్తుంది. వాహన సౌఖ్యం కనపడుతోంది.
భౌతికపరమైనటువంటి ఆనందాలకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అంటే ఎంటర్టైన్మెంట్‌కి, ప్రయాణాలకి, విందు వినోదాలకి, హోటళ్ళకి, ఆహారపరమైన వ్యవహారాలకి, శారీరక కోరికలకి ఇలాగనమాట. ఇలాగ భౌతికపరమైనటువంటి ఆనందానికి సమయము, డబ్బులు ఎక్కువగా కేటాయిస్తారని చెప్పొచ్చు. ఇక ప్రేమ విషయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అంటే ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం కానీ, అంగీకరించడం కానీ, లేదా మీరు ఎవరితోటైనా సరే ప్రేమగా ఎదరికి వెళ్దాం అనుకుంటే కనుక అనుకూలించడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు కానీ, ఆనందపరమైనటువంటి వ్యవహారాలు కానీ నడుస్తాయి. ఇంకా తగాదాలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ ఏదైనా ఉంటే కనుక ధైర్యంగా పోరాడితే మాత్రమే మీకు విజయం. పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది అనుకుని మాత్రం మీరు నష్టపోతారు. కాబట్టి ధైర్యంగా ఎదురుకు వెళ్ళండి. శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు. స్నేహితుల వల్ల ధనప్రాప్తి కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. అలాగే వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా కూడా ఖర్చులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త వహించండి, శ్రద్ధ పెట్టండి. వాళ్ళ కోసం ఏదైనా సరే కొంచెం ముందుగానే వ్యవహారం నడపండి. మీ జీవితాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా వాటిని నెలలో చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి. అలాగే రోడ్లు కానీ, బిల్డింగులు కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. వాళ్ళు పాడవకుండా వాళ్ళు ఏదైనా తప్పు దోవలు పడుతుంటే కనుక వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం కానీ, వాళ్ళకి మంచి చెడు చెప్పడం కానీ చేసి పిల్లల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారు ఈ నెల. ఇక వ్యవసాయదారులకి ఆదాయం పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా వ్యవసాయంలో ముందడుగు వేస్తారు. వ్యాపారాల విషయంలో కూడా కొత్త మెళుకువలు నేర్చుకుంటారు. వ్యాపారపరమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకుని వ్యాపారంలో ముందడుగు వేస్తారు. అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా ఇతరుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా విద్యార్థులకైతే కనుక సినిమా, టీవీ, యానిమేషన్స్ కానీ, లేదా కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కానీ బాగా చక్కని ప్రతిభ కనపరుస్తారు. నేర్చుకున్నటువంటి విద్యని ఉద్యోగం కోసం కాకుండా మీ జ్ఞానం కోసము, లేదా 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వడం కోసము ఏదైనా అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేసినట్లయితే మీ విద్యకు విలువ వస్తుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచనతో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అగ్రికల్చర్, ఆక్వా లేదా అలాంటికి సంబంధించినటువంటి చదువులు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు మంచి అవకాశాలు ఇతర దేశాల్లో కూడా రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. విదేశాల్లో చదువుకోవడానికి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా అక్కడ ఏదైనా ఆర్థికపరమైనటువంటి అవకాశాలు వస్తాయి. అంటే ఏదైనా పార్ట్ టైం బిజినెస్, జాబులు లాంటివి చేసుకోవచ్చు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగపరంగా ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల సమస్యలు తగ్గుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా కొంచెం స్వల్ప సమస్యలు ఉన్నా కూడా కొంచెం దైవబలం పెంచుకుని, గ్రహబలం పెంచుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగ కార్యాలయాల్లో ఏదైనా తప్పులు చేసి కానీ, లేదా గతంలో ఏదైనా తప్పులు చేసి కానీ వాటిని సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ నెలలో మీకు సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఉద్యోగ సమస్యలను తెలివితేటలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగపరంగా ఎటువంటి పోటీ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా నెగ్గుతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. స్త్రీలకి మీ నడవడికి చాలా బాగుండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే భర్తతో సౌఖ్యాన్ని, సుఖాన్ని అనుభవిస్తారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక చింతన, దేవతారాధనలు చేయడం, ఆలయాలు దర్శనం చేయడం, భర్తకి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా వివాహం కాని స్త్రీలకి ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే వెహికల్ ఫైనాన్స్ రంగం వారికి, లేదా గృహపరమైనటువంటి నిర్మాణాలు చేసేవారికి, రియల్ ఎస్టేట్ వారికి, అలాగే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి, అలాగే ఈ యొక్క ఐరన్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకి మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండమైనటువంటి లబ్ధి, లాభం కనపడుతోంది. వడ్డీ తాకడ వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా వ్యాపారస్తులకి ఈ నెల కలిసి వస్తుంది. కాబట్టి అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు, ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.